evening and ఇప్పుడు time only 5:45 and happy Sunday, happy weekend to everybody. So this is Likita and welcome back to my channel. I know I've gone away, I've vanished for like couple of days. I know it. Ain't consistency anna, consistency is a key anna అని అంటారా. Yeah, I know I failed my word, but yeah, నేను ఆ వరకు ఆ 10 vlogs పోస్ట్ చేయడమే నాకు చాలా గ్రేట్ వండర్లా అనిపించింది. బట్ ఎనీవేస్ దీస్ ఆఫెన్ డేస్లో నేను మా అత్తమ్మ మా మమ్మీ వాళ్ళని కలవడం లైక్ యూనో కొంచెం గుడికి వెళ్ళడం ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. ఈ 1 వీక్లోనే 2-3 టైమ్స్కి వెళ్ళాను టెంపుల్కి. సో దాట్ ఈస్ అ పార్ట్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వ్లాగ్ దిస్ ఇస్ ఆషాఢం. సో మీకు అందరికీ తెలుసు ఆషాఢం కాబట్టి నేను మా ఇంటికి వెళ్ళాలి. సో అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళాలన్నమాట. ఫర్ దాట్ మీకు వెనకాల నా స్టఫ్ అంతా కనపడుతుందా? ఇగ్నోర్ మై స్టఫ్. సో యాక్చువల్లీ నేను అంతా ప్యాక్ చేసుకుంటున్నాను టు గో టు మై మామ్స్ హౌస్. బట్ ఐ హ్యావ్ ప్లాన్డ్ యాజ్ నాకు అకాడమీ ఉంది కాబట్టి ఇక్కడ ఐఎమ్ ప్లానింగ్ టు స్టే హియర్, కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కాదు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్ టు చెక్ ఇన్. మీకు ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది ఫర్దర్ వ్లాగ్స్లో నాకు కుదిరితే నేను మీకు చూపిస్తాను. అసలు నేను సోషల్ మీడియాలోనే యాక్టివ్గా లేను ఈ 4-5 days. ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్, అ వెరీ బ్యాడ్ బ్రేక్. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇంకా వ్లాగ్స్ ఎడిటింగ్స్ యూనో కొంచెం పక్కన పెట్టేశాను అనమాట. యూనో ఐ వాజ్ లైక్ దాట్. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, మార్నింగ్ నుంచి సర్దుతున్నాను. ఇప్పుడే కొంచెం నిష్గాడు వచ్చి వెళ్ళాడు. సో వాడిని కొంచెం ఒకసారి స్టార్బక్స్కి తీసుకెళ్ళి యూ గైస్ నో వాట్ డిడ్ ఐ బాట్. I bought my famous cute little favorite tumbler. This is copper. This is from Starbucks, as you guys see. So yeah. మామూలు వాటర్ టంబ్లర్స్లో తాగితే గ్లాసెస్లోనో లేకపోతే బాటిల్స్లోనో తాగితే నాకు అంత అనిపించట్లా, కానీ స్టార్బక్స్ టంబ్లర్లో తాగుతుంటే ఎందుకో నాకు అదొక అమృతంలా తెలుస్తుంది. వాటర్ అయినా కూడా ఆ టేస్ట్. గైస్ కాపర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ గైస్, మీరు ట్రై చేయండి యాక్చువల్లీ. సో అదనమాట. నేనైతే బ్యాక్ స్టఫ్ అంతా మీకు కనిపించినట్లయితే నేను అంతా సర్దుకున్నాను ఆల్మోస్ట్. ఎక్కువ ఏం పెట్టుకెళ్ళట్లేదు బికాస్ దిస్ 1 month ఐ విల్ బీ ఇన్ అనదర్ వన్స్ హౌస్. సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి రేపు మార్నింగ్ కూడా అకాడమీకి వెళ్ళిపోతాను. ఆఫ్టర్నూన్ డాడీ వచ్చి పిక్ చేసుకుంటారు నన్ను, డాడీ వాళ్ళు వచ్చి. సో వచ్చి నేను ఇంటికి వెళ్ళి మండే ట్యూస్డే ఉంటాను అండ్ వెన్స్డే మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్, టేక్ మై కార్, టేక్ మై లగేజ్ అండ్ నేను వెళ్తాను అనమాట. సో యా అది అనమాట వ్లాగ్. ఈ వ్లాగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎప్పుడు ఎండ్ చేస్తానో నాకు కూడా తెలీదు. సో రీజన్ ద యూట్యూబ్ థంబ్నెయిల్ మీరు చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. రీజన్ ఫర్ నాట్ పుట్టింగ్ ఆన్ వీడియోస్, ఐ నీడెడ్ అ బ్యాడ్లీ బ్రేక్ గైజ్. నాకు చాలా అవసరం అనిపించింది బ్రేక్ బికాజ్ ఐ విల్ బి స్ట్రెస్సింగ్ అవుట్. మార్నింగ్ 9:30 నుంచి ఆ 9:30 ఆ రెడీ అవ్వడమే నాకు 7:30 నుంచి నాకు నిద్ర ఉండదు. సో మార్నింగ్ లేగానే నా గురించి తెలుసు, తేజతో మాట్లాడుతాను అండ్ యూనో ఈ మధ్య ఆ కబుర్లు కూడా లేవు. వి వర్ విత్ బిజీ స్కెడ్యూల్ థింగ్స్. ఆయన వర్క్లో ఆయన బిజీ, నా వరకు నేను బిజీ, ఎగ్జామ్స్ అని అదని. సో యా కొంచెం టైం ఉన్నా ఐ వాంటెడ్ టు రిలాక్స్ ఆర్ స్లీప్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో అదనమాట. ఇవాళ అయితే మా అత్తమ్మ మార్నింగ్ చికెన్ అడిగానని షీ బాట్ లైక్ 7 to 8 legs అనమాట. సో యా అవి 2 legs తిన్నాను. షీ ఆల్సో వాట్ లివర్, అది కూడా తిన్నాను. గైస్ దిస్ ఇస్ అ బ్యాడ్, ఐ నో. మా మమ్మీ చూస్తే వీడియో చంపేస్తారు బికాజ్ వీఆర్ నాట్ non-vegetarian, బట్ పెళ్ళి తర్వాత ఐ స్టార్టెడ్ టు ఈట్. అండ్ ఆల్సో నిన్న మేము డీమార్ట్కి షాపింగ్కి వెళ్ళాం గైస్. లైక్ వీ వెంట్ టు షాపింగ్ వెస్ట్ సైడ్కి, కొన్ని చోట్లకి వెళ్ళాను, రిలయన్స్కి అలాగా, టు గెట్ మై ఇన్నర్స్ కాదు, నైట్ ప్యాంట్స్, నైట్ వేర్స్ అలాగా. సో వెళ్ళాను, షాపింగ్ చేసుకుని. నిన్న అస్సలు ఖాళీ లేదు. నిన్నైతే మార్నింగ్ లేచాను, నిన్న అకాడమీకి వెళ్ళలేదు, మార్నింగ్ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెష్ అయ్యి ఆ టైలర్ వచ్చారనమాట. మా టైలర్, ఆయనకి నేను ఆల్రెడీ మనకు షుడీస్ కొనుక్కున్నాను చెప్పా కదా, 5-6 pairs. అవి ఆయనకి ఇచ్చేసామన్నమాట స్టిచ్ చేయమని చెప్పి. సో ఆ మెజర్మెంట్స్ ఇచ్చి మధ్యాహ్నం ఆల్మోస్ట్ లైక్ 11:30కి వెళ్ళిన వాళ్ళం 3కి ఇంటికి వచ్చామంటే మీరు నమ్మరు, నేను అసలు అంతసేపు ఎప్పుడు షాపింగ్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ వెంటనే నిన్న 6:30కి ఇంద్రకీలాద్రి టెంపుల్ స్పెషల్ దర్శన్కి వెళ్ళామన్నమాట, విచ్ ఇస్ సో గుడ్. మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా వెళ్ళామన్నమాట. సో అది కూడా అయిపోయింది. నేను అంత బిజీ హెక్టిక్ స్కెడ్యూల్. ఇంకా నా డేస్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే, ఇంకా నా అకాడమీలోనే 10 నుంచి ఈవినింగ్ 7-7:30 దాకా ఉంటుందేమో అని నా ఫీలింగ్. నా వరకు న్యూస్ అయితే అది, బట్ ఐ డోంట్ నో రియలీ వాట్స్ గోయింగ్ ఆన్, లైక్ వేర్ ఐమ్ అప్ టు. సో అదనమాట.
ఇంకా కొన్ని చెత్త చెదరాలు కావాల్సిన మినిమలిస్ట్ థింగ్స్ కొన్ని తెచ్చుకున్నాను. నేను మీకు ఆల్రెడీ నా షార్ట్స్ చూసినట్టయితే తెలుస్తుంది. ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మామా-ఎర్త్ ట్రీ మాయిశ్చరైజర్. నేను ఇవాళ ఆర్డర్ వచ్చింది. నేను ఎంకే ఫైన్ లిప్ బామ్ కూడా పెట్టా, అది రాంగ్ ఆర్డర్ వచ్చిందో లేకపోతే నేను అదే ఆర్డర్ ఇస్తాను నాకు తెలియదా, బట్ నేను రీప్లేస్మెంట్ పెట్టేశాను. ఐ డోంట్ నో, అది ఇంకా రీఫండ్ అవ్వలేదు. కొన్నిసార్లు ఇట్స్ అ మెస్ గైజ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక్కటేలా ఉంటాయి నేమ్స్. సో దిస్ ఈజ్ మై ఆల్మోస్ట్ క్లియర్ రీజన్ ఆఫ్ నాట్ షూటింగ్ ఎనీథింగ్ దీస్ కపుల్ ఆఫ్ డేస్. సో యా, ఇప్పుడు ఇంకా ఈవినింగ్ రొటీన్, ఈవినింగ్ అంతా ఎలా ఉందో చూపిస్తా. సో దట్ ఈస్ ఇట్, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో బేసికలీ ఐ వాజ్ జస్ట్ రెడీ. మై రూమ్ ఇస్ ద కంప్లీట్ మెస్, ఐ నో ఇట్. సో నేను యాక్చువల్గా రెడీ అయిపోయాను, యాజ్ యూ కుడ్ సీ. ఎందుకు అంటే అవి గోయింగ్ టు షాపింగ్. అసలు కింద నేను ఫార్మల్ ప్యాంట్స్ కొనుక్కున్నా. ఐ వాజ్ వేరింగ్ దెమ్ యూజువలీ. అసలు పనికి రావట్లేదు ఇవి. చాలా కాస్ట్లీ పెట్టి గో కలర్స్లో కొనుక్కున్నా అనమాట. బట్ దే వరెంట్ వర్కింగ్. ఎప్పుడో తేజ్ ఉన్నప్పుడు మా టైంలో ఉపయోగపడింది ఒక్కసారి వేసుకోవడానికి. సో ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి. నాకు యాక్చువల్గా కొన్ని మినిమలిస్ట్ ఎసెన్షియల్స్ కావాలి, లైక్ షాంపూ, యూనో, బాడీ మాయిశ్చరైజర్స్, అండ్ దొరికితే బయట కొంటా, లేకపోతే ఐ పుట్ ఆర్డర్ ఇన్ నైకా. అండ్ ఆల్సో నా నెయిల్స్ అన్ని నేనే పీకేసుకున్నా, ఎందుకంటే చెత్తగా అలా పెట్టాడనమాట నెయిల్స్ ఈసారి. ఐ వాజంట్ సో సాటిస్ఫైడ్ బై దెమ్, అదనమాట. అండ్ ఆల్సో నాకు టోట్ బ్యాగ్ కావాలి ఆఫీస్ పర్పస్కి. నా దగ్గర ఉన్న ఒకటి ఉంది, అది అలెన్ సోలీ. నాకు అది వాడాలంటే ప్రాణం పోయిద్ది. అండ్ ద సెకండ్ వన్ ఇస్ మై లెదర్ బ్యాగ్, డైలీ పర్పస్, డైలీ ఇది. అది కూడా ఎప్పుడో 4 years అయిపోయింది. సో ఐ వాజంట్ యూజింగ్ దాట్ రైట్ నౌ. సో ఐ వాంటెడ్ టు గెట్ ద టోట్ బ్యాగ్ అండ్ సమ్ థింగ్స్. సో మేము లైఫ్ స్టైల్కి వెళ్తున్నాం. మా అత్త మనిషిగా డ్రాప్ చేసి ఆన్ ద వేలో ఉన్నారు. షీ ఇస్ రిటర్నింగ్ బ్యాక్. సో యా, ఆ వ్లాగ్ కూడా కంటిన్యూ చేసేద్దాం. వీడియో ఎండ్ దాకా చూడండి, నేను ఏ వ్యాపారాలు చేశానో మీకు తెలిసిపోతుంది. సో బేసిక్‌గా ఇక్కడైతే నేను లైఫ్ స్టైల్‌కి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను అంటే ఈ వ్లాగ్ చేసి ఇట్స్ బీన్ 2 weeks అనుకుంటా. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. అంత హెక్టిక్ షెడ్యూల్‌లో ఉన్నాను. సో లైఫ్ స్టైల్‌లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. బేసిక్‌గా ఐయామ్ నాట్ ఎ పర్సన్ ఆఫర్స్‌లో అంత కొనే టైప్ కాదు. ఎందుకంటే ఐ ఫీల్ లిటిల్‌గా చిన్నప్పుడు మా సార్ ఎకనామిక్స్ క్లాస్‌లో చెప్పారనమాట. ఆఫర్‌కి వచ్చేవన్నీ కంపల్సరీగా సెకండ్ హ్యాండ్స్, ఐ మీన్ అంటే మాల్స్‌లో కూడా కొంచెం సేల్ అవ్వనివి పెడతారు అని. అది నా బ్రెయిన్‌లో ఎందుకో ఉండిపోయింది. బట్ మా అత్తమ్మ చూస్ చేసే విధానానికి నాకు ఆఫర్స్ మీద కొంచెం ఇంప్రెషన్ వచ్చింది. ఎందుకంటే స్పెసిఫిక్ బ్రాండ్స్లో మనం చూస్తున్నప్పుడు, లైక్ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, కోడ్, ఇలా పక్కన బ్యాగెట్, క్యాప్రీస్, ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి విచ్ ఆర్ సో ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్స్పెన్సివ్. సో వాటికి అప్పుడప్పుడు లిమిటెడ్ ఎడిషన్ వరకే ఆఫర్స్ పెడతాడు. సో ఆ టైంలో తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది అనమాట. సో ఇందాక మీరు చూసిన ఎల్లో హ్యాండ్ బ్యాగ్, ఈ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే ఐ ఫెల్ట్ ఈ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ నాకు కొంచెం ఫ్యూచర్లో నేను ఒకవేళ తేజు దగ్గరికి వెళ్ళినప్పుడు తగిలించుకోవడానికి, హ్యాండ్ లగేజ్గా ల్యాప్, మ్యాక్, ఇవన్నీ ఐప్యాడ్ ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అని. ఇంకా తర్వాత వెంటనే ఆ 2 బ్యాగ్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత మా అత్తమ్మ, నీ బర్త్డే సెప్టెంబర్ కదా, డ్రెస్ తీసుకుంటావా 5,000 అని అంటున్నారనమాట. ఐ వాజ్ లైక్ షాకింగ్. అత్తమ్మ ఎందుకు అత్తమ్మ ఇప్పుడే, అందులో మనకి వైట్ మెయింటెనెన్స్ అంటే ఇట్ విల్ బి ఫైన్, కానీ నాకు ఎందుకో కొంచెం భయం వేసిద్ది వైట్ వేయాలి అంటే, ఎందుకో కూడా అర్థం కాదు. సో నేనైతే ఈ 2 బ్యాగ్స్ తీసేసుకున్నాను అనమాట. ఒక్కదాన్ని కొందామని వెళ్ళి ఏవేవో మీద కళ్ళు పడతాయి కదా, మీరు కూడా అలాగే కళ్ళు పడతాయా? కానీ నేను అంత షాపింగ్ ఫ్రీక్ కాదు. బట్ మై అత్తమ్మ కొంచెం ఏదన్నా ఒకటి మనసులో ఉంది అంటే అది ఖచ్చితంగా నెక్స్ట్ టైం అన్నా వెళ్ళి కొంటారు. అది నా కోసమైనా ఎవరి కోసమైనా కానీ షీ వాంట్స్ మీ టు లుక్ బ్యూటిఫుల్. అది నాలో, ఐ మీన్ నా ఆవిడలో నాకు అది చాలా చాలా నచ్చుతుంది. బికాజ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మదర్ ఇన్ లా. సో అలా 2 హ్యాండ్ బ్యాగ్లు, ఇంకొకటి నా స్లింగ్ బ్యాగ్.
ఆ 3 తగిలించుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఆల్సో ఈ షాపింగ్ ఇక్కడతో అయిపోయింది అండ్ మేము బయటకు వచ్చేసాము. వీఆర్ గోయింగ్ హోమ్ రైట్ నౌ. మధ్యలో ఒక వాచ్ సెంటర్కి వెళ్ళాలి. మమ్మీది ఒకటి బ్యాటరీ వేయడానికి ఇచ్చానమాట. సో అది కూడా నేనే దొబ్బేసాను లిటరల్గా. మా మమ్మీకి ఇవ్వడం కూడా మర్చిపోయాను, విచ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ రైట్ నౌ బికాజ్ నా హ్యాండ్కి అది బాగుంది అనిపించింది. సో అది మమ్మీ ఈ వ్లాగ్ చూసినట్టయితే మా మమ్మీ ఆ వాచ్ మళ్ళీ రిటర్న్ చేయమంటారు. ఎనీవేస్ ఐఎమ్ ఫీలింగ్ ద బ్రీజ్ రైట్ నౌ. మా విజయవాడ గాలి అదంతా గైజ్ విజయవాడ నేటివర్స్కి అర్థమవుతుంది. మా ఎంజీ రోడ్, బందర్ రోడ్ అంటే ఎంత హాయ్ ఫీలింగో. అండ్ అది ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై హోమ్ టౌన్. అదనమాట మ్యాటర్. సో ఇంటికి వచ్చాం. నాట్ లైక్ లెస్ దాన్ 1 అవర్లోనే వచ్చేసాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:49 అయింది. మేము 7కి వెళ్ళాం అనుకుంటా. ఇట్స్ వెరీ నైస్. కొన్ని ఆఫర్స్లో ఉన్నాయి, మనకేమో ఆఫర్లో ఉన్నాయి నచ్చలేదు. సో బేసికలీ నాకు నచ్చినవి ఆఫర్లో లేవు. 10% ఆఫ్ 20% ఆఫ్ ఉంది నాకు నచ్చినాయి. మరి ఎనీవేస్ తీసేసుకున్నా, ఎందుకంటే ఐఎమ్ నాట్ లివింగ్ ద ఆపర్చునిటీ. సో మనం ఇంటికి ఎస్సీ రూమ్ చూపిస్తాను. హాయ్ హోమీ, సీ లుక్ ఎట్ దిస్. మీకు నిజంగా అనిపిస్తుంటే ఇప్పుడు నేను అన్ని సర్దాలు, నాకు ఏమేమి కావాలో అన్నీ. వావ్. సో యాక్చువల్లీ 2 times వీడియో రికార్డ్ చేశా, కానీ నా దాంట్లో స్టోరేజ్ ఫుల్ అంట. ఫోన్ కొన్ని లిటరల్గా 7 months కూడా అవ్వలేదు, స్టోరేజ్ ఫుల్, విచ్ ఇస్ లైక్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్. కంగ్రాచులేషన్స్ టు మీ. తేజు ఇప్పటికి 1 TB స్టోరేజ్ కొన్నారు ఐక్లౌడ్లో, బట్ నాకు అసలు అది అంత టెక్నాలజీ నా బుర్రకు లేదు. సో ఉన్నవి పనిమాల లిటరల్గా మీలో ఎంతమంది ఇలా ఉంటారో నాకు తెలీదు, లేదా నేను ఒక్కదాన్ని యాంటిక్ పీసా నాకు తెలీదు. ఐఫోన్లో నేను ఏమీ ఓపెన్ చేయను. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఒక ఎడిటింగ్ యాప్, అంతే. నేను అసలు నెట్ఫ్లిక్స్ కూడా వాడను అసలు. నేను ల్యాప్లోనో ట్యాబ్లోనో నేను అసలు వాడే యాప్స్ అంతా అవే. అలారం కూడా అలెక్సా నుంచే తప్ప ఈ మధ్య అది కూడా లేదు. ఇంకా ఫోన్ గైజ్, మిగతా అన్ని దాన్ని నేను ఎత్తి పడేస్తాను మొత్తం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వడానికి గీజర్ ఆన్ చేసుకున్నా. ఐల్ గెట్ ఫ్రెష్ అండ్ కమ్ బ్యాక్. ఇలా ఈరోజు చికెన్ కర్రీ మా అత్తమ్మ ఎక్కువ వండుతారు. ఇప్పుడు ఐ హ్యావ్ టు ఈట్ డిన్నర్. ఐఎమ్ నాట్ హంగ్రీ బట్ ఐఎమ్ క్రేవింగ్ ఫర్ ద చికెన్. నేను కొంచెం ఆ తాపాన్ని కొంచెం ఆపుకోవాలి. అండ్ యా, మేము ఈ తర్వాత షూట్ చేస్తాను లేదో తెలియదు. ఇంకా డిన్నర్ తినేసి ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే. చేసింది ఏం లేదు, కానీ నా బ్రెయిన్ ఎగ్జాస్టింగ్గా ఉందన్నమాట. సో యా, సీ యూ టుమారో గైస్. బాయ్ బాయ్, గుడ్ నైట్.